పరిశుద్ధ గ్రంథములో నుండి జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను రాసినటువంటి గ్రంథము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలలో మనము ధ్యాన భాగముగా చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చాలు. ఇక్కడ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, వీటి యందు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు వస్తాయి. నాకు సంతోషము లేదు అనేటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి అని సొలొమోను జ్ఞాని చెబుతూ ఉన్నాడు. వేటి యందు సంతోషిస్తారు మనిషి అంటే, మన జీవితంలో మేలులు, ఉపకారాలు, మంచి, ఐశ్వర్యము, ధనము, కుటుంబము ఇవంతా కూడినప్పుడు మనిషి జీవితంలో సంతోషం అనేది కలుగుతూ ఉంది. అయితే దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా సొలొమోను జ్ఞాని ఇవన్నీ అనుభవించేశాడు. ఈ ప్రపంచంలో సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అనుభవించకుండా ఉన్నది ఏది కూడా విడిచిపెట్టకుండా సొలొమోను అన్నీ అనుభవించాడు. అతనికి లోటు అనేది ఏది ఎక్కడ కూడా లేకుండా అనుభవించాడు. అనుభవించిన తర్వాత ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. వేటి యందు మనిషి సంతోషించలేడు అంటే, మన దగ్గర డబ్బు ఉందనుకోండి, సంతోషించమా? ఆరోగ్యం ఉంది, సంతోషించమా? సంతోషిస్తాం. మనకి ఏదేదైతే మన జీవితాల్లోకి వస్తూ ఉన్నాయో వచ్చిన దానిని బట్టి ప్రతి వ్యక్తి కూడా సంతోషిస్తాడు. కానీ ఈ సొలొమోను జ్ఞాని అంటున్నాడు, వీటి యందు నువ్వు సంతోషించలేనటువంటి దినాలు, సంవత్సరాలు రాబోతూ ఉన్నాయి అంటూ ఉన్నాడు. ఎందుకంటే మనిషి జీవితంలో సంతోషం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని అనుభవిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాల గురించి చూద్దాం. మనిషి జీవితంలో ఏదైనా వస్తే సంతోషం వస్తుంది. అసంతోషకరమైనటువంటి సందర్భాలను ఒక 2-3 చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 47-48 వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను చాలు. చూడండి, నీకు సర్వ సమృద్ధి నీకు కలిగినప్పుడు నీలో ఏం పుట్టుకొస్తుంది? సంతోషం అనేది పుట్టుకొని వస్తుంది. ఇక్కడ ఈ సంతోషం మనిషి జీవితంలో ఆనందాన్ని అనుభవించడానికి గల కారణము, వారి జీవితంలో ఏదైనా వస్తే సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడేమన్నాడు? సర్వ సమృద్ధి అంటే నీకు ఏ విషయంలో కూడా సమృద్ధి లేదు అనేటువంటిది ఏది లేకుండా అన్ని విషయాల్లో, అంటే నీకు ఉద్యోగం కావాలనుకో, ఉద్యోగం ఇచ్చాడు. నీకు భర్తని కావాలన్నారనుకో, భర్తని ఇచ్చారు. భార్యని కావాలని అడిగావు అనుకో, భార్యని ఇచ్చారు. నీకు ధనము కావాలన్నావు అనుకో, ధనం ఇచ్చారు.
లేకపోతే నీకు మంచి పేరుని దేవుడు తెచ్చిపెట్టాలని అడిగావు అనుకో, దేవుడు తెచ్చిపెట్టాడు. అంటే నువ్వు కావాలి అనుకున్న వాటిని అన్నింటినీ కూడా నీకు ఇచ్చినప్పుడు నీ జీవితంలో సంతోషం అనేది వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. ఉద్యోగం లేనప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఉన్నటువంటి గ్యాప్లో ఏముంటుందంటే బాధ ఉంటుంది. వచ్చిన తర్వాత సంతోషం అనేది మనిషి జీవితంలో ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇది సర్వ సమృద్ధిలోనికి నడిపించబడినప్పుడు మనిషి సంతోషాన్ని కలిగి ఉంటాడు. ఇంకొక సందర్భం కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. దేవునిని మానవులను సంతోషపెట్టు ద్రాక్షారసము. ద్రాక్షారసం తాగిన వాడు ఎలా ఉంటాడు? బాధలన్నీ మర్చిపోతాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మందు తాగేటువంటి మనుషులైనటువంటి వారు తాగిన తర్వాత వారి బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతమైనటువంటి మంచి వాతావరణంలో పడుకుంటారు. ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ మందు ఏం చేస్తుంది అంటే ఒక మంచి మత్తులోనికి తీసుకుని వెళ్ళి ఆ బాధలన్నీ మర్చిపోయే విధంగా చేస్తుంది. తిరిగి మరలా మత్తు విరిగిన తర్వాత ఏమవుతుంది? మరలా అదే తిరిగి మరలా కనబడతాయి. కానీ సందర్భం అది కాదు. దేవుడు ఏమన్నాడంటే ద్రాక్ష రసమును మనుషుల్ని ఏం చేస్తుంది? సంతోషాన్ని కలుగ చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి జీవితాల్లో మనిషిని సంతోషపెట్టేవి చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. వాటిని బట్టి మనిషి ఖచ్చితంగా సంతోషాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనిషి తాగినంతసేపు కూడా అతనిలో సంతోషం ఉండదు. ఏదో బాధ, ఏదో దిగులు. అప్పుడు ఆ షాప్ వరకు వెళ్ళిపోయి తాగేంత వరకు కూడా, గొంతుకులు పడేంత వరకు కూడా అతని మనస్సు కలత చెందుతుంది, దిగులు చెందుతూ ఉండదు, ఏదో అయిపోతూ ఉంటుంది. కానీ అది పడిన తర్వాత ఎక్కడ లేనటువంటి సంతోషాన్ని ఆ మనిషి కలిగి ఉంటాడు. ఇంకొక సందర్భం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 5వ వచనము. ఒకడు కొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని సేనలోని చేరి పోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలెను. చాలు. ఇక్కడ భార్య భర్తలను గురించి రాయబడింది. భర్తకి మన దేశం యొక్క బోర్డర్లో ఉద్యోగం వచ్చింది. బోర్డర్లో ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం అయ్యింది. పెళ్ళి అయ్యేటప్పుడు మరి బోర్డర్లో అంటే ఆ సైన్యముగా అక్కడ కాపులో ఉండాలి. కాబట్టి పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా వారి రూల్ ప్రకారం అక్కడ ఉండాలి. ఎంతకాలము అక్కడ పని చేయాలి, అంతకాలం ఉండాలి. అయితే దేవుని యొక్క లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే వివాహమైనటువంటి పురుషుడు వివాహం చేసుకున్నటువంటి భార్యను సంతోషపెట్టాలి. అదే సమయంలో భార్యను బట్టి భర్త సంతోషపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనిషి జీవితంలో సంతోషం అనేది అనేకమైన విధాలుగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు చెప్పిన ప్రకారంగా జరుగుతూ ఉన్నాయా అంటే ఎలా జరుగుతూ ఉందయ్యా అంటే వివాహమైన తర్వాత భార్య ఏం చేస్తుంది? తన భర్త అంటే సంతోషపడదు. ఎవరంటే సంతోషపడతారు? ఎదురింటోడు అలాగే వెళ్ళిపోతూ ఉంటే, పక్కింటోడు అలా వెళ్ళిపోతూ ఉంటే, భర్త కష్టపడి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఎంతో ఆప్యాయతగా ప్రేమగా చూపాల్సినటువంటి భార్య ఎవరిని చూసేటప్పుడు సంతోషపడుతుంది? ఇప్పుడు ఎవరో అనామకుడు ఎక్కడో ఉన్నటువంటి వాడు అలాగే వెళ్ళిపోతూ ఉంటే తన భర్త కంటే ఎక్కువగా ఆ మనుషులను చూసి సంతోషపడుతూ ఉన్నారు. ఇప్పుడు
పురుషులైనటువంటి వారు కూడా అలాగే ఉన్నారు. అందమైన భార్యను తమ పక్కన పెట్టుకొని అందవికారముగా ఉన్నటువంటి స్త్రీలను చూసినప్పుడు వారిని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. వాళ్ళు రాకముందే టిప్పు టాప్లో రెడీ అయిపోతారు. చక్కనైనటువంటి భార్య ఉంటుంది, కానీ చక్కగా అందంగా రెడీ అయ్యి భార్య ముందు కనబడరు. ఎవరి ముందు కనబడతారు? నీకు భర్త కానిటువంటి పురుషుని దగ్గర నీ అందాన్ని చూపించుకుంటూ ఉన్నావు, నీకు భార్య కానిటువంటి స్త్రీ దగ్గర నీ అందాన్ని చూపించుకుంటూ ఉన్నావు. మనుషులు చూడండి, దేవుడు ఒక క్రమాన్ని పెట్టి వాటిని బట్టి నువ్వు సంతోషించు స్త్రీ అని చెబుతూ ఉంటే, వాటిని బట్టి నువ్వు సంతోషించు పురుషుడా అని దేవుడు చెబుతూ ఉంటే, నీ భర్త అందమైన భర్తను నీ పక్కన వదిలేసి ఎవరో పురుషుడు వెళ్ళిపోతున్నటువంటి వాడిని, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాడిని చూసుకొని మురిసిపోతూ ముచ్చటలు ఆడుకుంటూ నీ బ్రతుకుల్ని కొనసాగిస్తూ ఉన్నావు. ఏదైనప్పటికీ కూడా దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మనిషి జీవితంలో కొన్ని విషయాలను బట్టి సంతోషిస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, స్త్రీలైనటువంటి వారు, పురుషులైనటువంటి వారు మంచి జరిగేటప్పుడు, మేలు జరిగేటప్పుడు, పరిశుద్ధమైన దానిని పొందుకునేటప్పుడు సంతోషించవలసిన దానికంటే అపవిత్రమైనది దేవుడు చేయొద్దు అనే పనిని చేస్తూ ఉన్నప్పుడు మనిషి ఎక్కువ సంతోషిస్తూ ఉన్నాడు. అలాంటి బ్రతుకులు ఈరోజున స్త్రీ పురుషులైనటువంటి వారిలో ఉన్నాయేమో. ఒకసారి మీకు మీరు పరిశీలించుకోండి. నీ భర్తను చూసి నువ్వు అందంగా రెడీ అవుతూ ఉన్నావా? చాలా సంతోషం. నీ భర్త కాని వాడిని చూసి, ఎవరో నామకుడిని చూసి, వాడిని చూసి ముస్తాబ్ అయిపోయి పెయింటింగ్ కొట్టుకొని మంచి చీర కట్టుకొని ఎప్పుడు నీ భర్త ముందు కనబడనంత అందంగా వాళ్ళ ముందు కనబడడానికి ఇష్టపడుతున్నావేమో. అది నీ జీవితానికి మంచిది కాదు. దేవుడు అందు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దుర్దినములు రాకముందే, అంటే దుర్దినాలకి నువ్వు ఈ రోజున సంతోషముగా ప్రతి పరిస్థితిని బట్టి సంతోషిస్తున్నావు కదా, వాటికి వీటికి మధ్యలో ఒక అగాధమైన గ్యాప్ ఉంది. ఏమంటున్నాడు తెలుసా? దుర్దినాలు అనుభవించో, సంతోషకరమైన జీవితాన్ని కూడా ఇప్పుడు అనుభవిస్తున్నావు. అది మంచిదాన్ని బట్టి అయినా చెడ్డదాన్ని బట్టి అయినా. కానీ తర్వాత రాబోతున్నది ఏంటో తెలుసా? చూడండి, ఆ మాట ఒకసారి చదువుతూ ఉన్నాను. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాబోతూ ఉన్నాయి. వేటి యందు ఇప్పటి వరకు ఏది సంతోషమని అనుకుంటున్నావో, ఏది ఆనందం అని అనుకుంటున్నావో, ఏది దేనిని బట్టి నా జీవితం బాగా హ్యాపీగా ఉంది, నన్ను ఎవరు ఏమి చేయలేకపోతున్నారు, నన్ను ఎవరు ఏమి కలపలేరులే అని అనుకుంటూ ఉన్నావో, వాటి యందు నువ్వు ఆనందిస్తూ ఉన్నావు కదా, దాని యందే నాకు సంతోషము లేదు అనే దినాలు రాబోతూ ఉన్నాయి. అప్పుడు అర్థమవుతుందా? నువ్వు దేనిని బట్టి అయితే సంతోషిస్తూ ఉన్నావో దానిని బట్టి సంతోషపడకుండా, అయ్యో ఎందుకు ఇలాంటి దినాలు వచ్చాయి, వీటిని బట్టి అనేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి అమ్మా, ఇప్పుడు చదువుదాము. చదవండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 5వ వచనము. ఒకడు కొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని సేనలోనికి చేరి పోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలెను. భార్య ఏం చేయాలి? భర్తను సంతోష పెట్టాలి. భార్య భర్తను సంతోష పెట్టాలి, భర్త భార్యను సంతోష పెట్టాలి. ఇప్పుడేమవుతుంది? భార్య వేరొక పురుషుని సంతోష పెడుతుంది, భర్త తన భార్యని కాదని వేరొక స్త్రీని సంతోష పెడుతూ ఉంది. అంటూ ఉన్నాడు కదా దేవుడు, దుర్దినములు రాకముందే
ఏమిటి రాబోతున్నాయి తెలుసా? ఇప్పుడు నువ్వు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి సంతోషముగా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు కదా, మాట్లాడుతూ ఉన్నావు కదా, ముచ్చటిస్తూ ఉన్నావు కదా, వాటిని బట్టి నీ సంతోషములో అయ్యో ఇలాంటి దినాలు దీనిని బట్టి వస్తాయా అనేటువంటి రోజులు నీ ముందు రాబోతూ ఉన్నాయి. జాగ్రత్త. చూడండి, మరొక విషయాన్ని గురించి కూడా చూద్దాం. మరొక సంతోషకరమైన విషయము న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 24-25 వచనాలు. జనులు సంసోనుని చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతలను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండెను. చూడండి, ఎన్ని సందర్భాలు దేవుడు చూపించాడు. మనిషి సంతోషముతో నిండి ఉండడానికి చాలా సందర్భాలు మన జీవితంలోనికి రావచ్చు. ఇక్కడ ఏంటి ఆ సందర్భం అంటే, సంసోన్ అనేటువంటి ఒక వ్యక్తిని ఫిలిష్తీయులు అనేటువంటి వారు పట్టుకున్నారు. అంటే శత్రువు. సంసోన్ అనేటువంటి వ్యక్తి వాళ్ళకి శత్రువు. ఒక శత్రువు మనకి దొరికాడంటే మనకు సంతోషమే కదా. శత్రువు మన చేతిలో చిక్కాడంటే మనకి సంతోషమే. అంతవరకు వారిని బాధ పెట్టినటువంటి సంసోను, అంతవరకు వారిని ఇబ్బందులు పెట్టినటువంటి సంసోను, అంతవరకు వారిని అవమానముగా హీనముగా నిందల పాలు చేసినటువంటి ఆ సంసోను దొరకగానే వీరందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఎంతో సంతోషముతో ఎంతో ఆనందముతో ఉప్పొంగిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా సంతోషాన్ని కలుగజేసేటువంటి సందర్భాలు. ఇంకా అనేకమైన సందర్భాలు మన జీవితాల్లో ఉండొచ్చు. ఉండవా? ఉంటాయి. ఈ రోజున పుట్టినరోజు జరిగింది అనుకోండి, మీ బాబుకి చక్కగా ఒక పెద్ద ఫంక్షన్ హాల్ పెట్టారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత సంతోషంగా జరిపించుకుంటారో. అవునా? బిడ్డలు లేనటువంటి నీకు దేవుడు చక్కగా చాలా కాలం తర్వాత ఒక మంచి బిడ్డలు ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? చాలా సంతోషం. అలా సంతోషకరమైనటువంటి దినాలు, సంతోషకరమైనటువంటి ఆ సంవత్సరాలను దేవుడు ప్రతి మనిషి జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అవి చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే వాటిలో కొంచెముగా నేను చెబుతూ ఉన్నాను. అయితే ఇంకొక విషయాన్ని చూద్దాం. చూడండి, యోగా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతనని తనలో తాను అనుకొని ఆలోచించుకొని ఎలాగో చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని ఆస్తిని సమకూర్చుకుంటాను. చాలు. ఇక్కడ ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడంట. ఎవరికైనా డబ్బు అయినా ఐశ్వర్యమైనా ఉన్నదానికంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, డబ్బు గలవాడికి డబ్బు వచ్చినా పేదవాడికి డబ్బు వచ్చినా ఇద్దరు పొందుకునేది ఏంటి? సంతోషమే. పేదోడికి డబ్బు వచ్చినా సంతోషిస్తాడు, ధనవంతుడికి డబ్బు వచ్చినా సంతోషిస్తాడు. ఇక్కడ ఒక పెద్ద భూస్వామి ఉన్నాడంట, చాలా ధనవంతుడు. ఆ ధనవంతుడికి చాలా భూమి ఉంది. ఎప్పుడూ పంట పండుతూనే ఉంటుంది, సంతోషిస్తూనే ఉంటాడు. కానీ ఒకానొక సంవత్సరం ఏమైంది అంటే అతని జీవితంలో ఎప్పుడూ పండలేదంట అంత పంట. అతను పుట్టినప్పటి నుంచి అతని భూమిలో అంత పంట, అంత ధాన్యాన్ని ఎప్పుడూ పండనంతటువంటి పంట ఎక్కువగా పండింది. ఆ పంటను చూసి తనలో తాను అనుకుంటూ ఉన్నాడు, ఎప్పుడు రానటువంటి సంపద వస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? నెలకి 20,000 జీతం సంపాదించినోడికి ₹1,00,000 జీతం వచ్చింది ఒకసారి, ఎలా ఉంటుంది? ఎగిరి గెంతులేస్తాడు. అవునా కదా? ఎగిరి గెంతులేస్తాడు. సంతోషాన్ని దేవుడితో పంచుకుంటారు.
సమాజంతో, సంఘముతో పంచుకుంటారు, దేవుని సేవకులతో పంచుకుంటారు ఆ సంతోషాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ధనవంతుడైనటువంటి వాడికి మనము పేదవాడికి కొంచెం వచ్చినా, ధనవంతుడైనటువంటి వాడికి ఎక్కువ వచ్చినా సరే ఎవరైనా పొందేది ఆనందమే, సంతోషమే. కానీ ఈ ధనవంతుడు అంత ఆనందానికి గురి కావడానికి గల కారణం ఏంటంటే పొందుకోవలసిన దానికంటే చాలా ఎక్కువ వచ్చేసిందంట. చూడండి, నేను చదువుతున్నాను. ఆ యొక్క ఆ పంటను చూసి అనుకుంటున్నాడు, ఇదిగో నా కొట్లు విప్పి వాటి వెంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుందును. అప్పుడు అనుకుంటున్నాడు, మరలో తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తినుము, తాగుము, సంతోషించమని చెప్పుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత వస్తే అనుకుంటారా, అనుకోరా? అంత ఎందుకు ఒక 100 రూపాయలు ఇట్టి లాటరీ తీసారు అనుకోండి, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం టీవీలో. ఎక్కడ విదేశాలు, అమెరికాలో లాటరీ పలికితే మన ఇండియా వాడికి 100 రూపాయలు లాటరీ తీస్తే 2 కోట్ల రూపాయలు వచ్చింది అని చెప్తూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా? విన్నారా, వినలేదా? 100 రూపాయలు ఇట్టి లాటరీ తీస్తే 2 కోట్ల రూపాయలు లాటరీలో పలికాయని, వాళ్ళకి డబ్బు వచ్చిందని అంటారు. మరి అలాగ వస్తే ఎలా ఉంటుంది? అది రాకముందే కలలు కనేస్తాం. ఇదిగో వాడికి ఎంత తప్పు ఉంది, వీడికి ఎంత తప్పు ఉంది, నేను ఆ బిల్లు తేవాలి, ఇక్కడ కొనుక్కోవాలి, ఆ కారు కొనాలి, వీళ్ళు కొనాలి అని ఎన్నో లెక్కలు పెట్టేస్తాం రాకముందే. మరి చేతికి అందిందంటే ఎలా ఉంటుంది? ఇలా 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 ఎగరేస్తాం, అవునా కదా? 2 కోట్లు వచ్చిందంటే ఇలా ఎగరేస్తాం మనం. అంటే ఆ సంతోషం అలా ఉంటుంది. కష్టపడకుండా ఊరకనే అంత వచ్చిందంటే మనిషి ఎంత ఎంత ఉప్పొంగిపోతాడో. దేవునికి స్తోత్రం. మరి అలాగే ధనవంతుడు కూడా తన మనస్సులో అనుకుంటూ ఉన్నాడంట. ఏమనుకుంటూ ఉన్నాడంటే, ఇదిగో ఎంత పంట పండింది కదా, తిను, తాగు, సుఖించు, ఆనందపడు అని తన మనస్సులో అనుకుంటూ ఉన్నాడంట. అయితే దేవుడేమన్నాడు ప్రసంగి గ్రంథంలో, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. తర్వాత చూడండి, ఇక్కడ ఈ మాటను మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఏమంటే ఇప్పుడు వరకు ఆ సంతోషకరమైనటువంటి పరిస్థితులు చూసాం కదా. ఇప్పుడు ఈ మాటను ప్రసంగి 12వ అధ్యాయం 1-2 వచనాలు ధ్యానిద్దాం. చదవమ్మా. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. అంటే ఇప్పటి వరకు కొన్ని సంతోషకరమైనటువంటి సంభాషణలు మనతో దేవుడు మాట్లాడాడు. ఆ సంతోషకరమైన సంవత్సరంలో కూడా మనము అనుభవించలేం, సంతోషాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పరచబడుతున్నాయి అని చెబుతూ ఏమంటున్నాడంట, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే. అంటే ఇప్పుడు మనము ఇంతక ధ్యానించాం ఏ విషయాల గురించి. సర్వ సంపద వస్తే సంతోషించకుండా ఉండగలమా? భార్యని కలిగాం, సంతోషించకుండా ఉండగలమా? ఒక శత్రువు మన చేతిలో చిక్కాడు, సంతోషించకుండా ఉండగలమా? ఉండలేం. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సంతోషకరమైనటువంటి దినాలను గురించి దేంతో పోల్చి చెప్తున్నాడంటే ఇక్కడ దేవుడు, ఇదిగో తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్ముతూ ఉంది. అంటే నీవు సంతోషము 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 అనేటువంటి దాంట్లో అనుభవిస్తున్నా చూసావా? ఏదైతే దీనిని బట్టి నేను సుఖపడుతున్నాను, దీనిని బట్టి ఆనందపడుతున్నానని చెప్తున్నా చూసావా? దానికి ఏమి రాబోతుంది? సూర్యుడికి చీకటి కమ్మడం ఏంటి? నక్షత్రాలకి చీకటి కమ్మడం ఏంటి? ప్రకాశమానమైనటువంటి వెలుగుకి చీకటి కమ్మడం ఏంటి? ఎలా సాధ్యం? అంటే మనము వెలుగులో ఉంటూ ఉన్నాము, మంచులోనే ఉంటూ ఉన్నాము, వాటిని అనుభవిస్తున్నాము అనుకుంటున్నాం. వాటిలో నుంచే దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు అంటే
చీకటి కలిగినటువంటి దినాలను రప్పించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, అందమైన, చందమైన ఏదైనప్పటికీ కూడా నీ స్థితిని బట్టి అనుకుంటున్నావు, మా దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడే అనుకుంటున్నావు తప్ప నీ దేవునితో ఎలా ఉండాలి, ఈ సంతోషంలో కూడా నేను దేవుని దగ్గర ఎలా గడపాలి, ఈ సంతోషములో ఉండిపోతే నేను దేవునికి ఎంత దూరం అయిపోయాను అనేటువంటి విషయాలు, ఈ సంతోషం వచ్చినప్పుడు ఏది మనిషి గుర్తుకు రాదు. ఏంటి, వాటితో ఎలా ఎంజాయ్ చేయాలనేది తప్ప ఇంకా మరి ఏది కూడా మనిషికి గుర్తుండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడు ఎంత చక్కగా ఈ మాటల గురించి వర్ణిస్తూ ఉన్నాడంటే, ఇదిగో తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రమునకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. ఇదేంటి అంటే, ఎప్పుడైనా మనం పల్లెటూరుకి వెళ్తే విత్తనాలు వేస్తాం కదా, విత్తనాలు వేసిన తర్వాత మొలకలు ఎదిగిన తర్వాత బాగా ఆ వరి పంట బాగా పండుతుంది. పండిన దాన్ని రేపు మనము కొయ్యాలనుకున్నప్పుడు ఆ పంటను చూసినప్పుడు చాలా ఎక్కువ పండింది. మనకి ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. మరి రేపు కొయ్యాలనుకున్నప్పుడే ఈరోజు రాత్రికే ఒక బాగా మేఘాలేసి గాలి తుఫాన్ వచ్చి పడిపోయింది. దేవుడు వాటిని గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, ఇదిగో వాన వెలిసిన తర్వాత అంటే అర్థం ఏంటంటే, వాన వచ్చింది, చక్కగా వేసిన విత్తనాలకి వాన పడి విత్తనాలు చక్కగా ఎదిగి మంచి ఫలాలను వచ్చాయి. రేపటి దినాన్ని వాటిని నువ్వు అనుభవించుకోవాలి, వాటిని పొందుకోవాలి, వాటిని అమ్మి సొత్తు చేసుకోవాలి. కానీ ఏమొచ్చిందంట? మేఘము మరలా. అందుకే దేవుడు మొదటి మాటలు అనేటువంటి మాటకి ఇదంతా వర్ణిస్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు దినములు రాకముందే అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ మాటని పదే పరిపరి విధాలుగా వర్ణిస్తూ ఉన్నాడు. నీవు అనుభవిస్తున్నటువంటి ఈ సంవత్సరాలలో, సంతోషకరమైన సంవత్సరాలలో ఏమి రాబోతున్నాయి అంటే దుఃఖ దినాలు అనేవి రాబోతూ ఉన్నాయి. నువ్వు అనుభవిస్తున్నాననే సంతోషమని అనుకుంటూ ఉన్నావు. వీడి దినాల తర్వాత రాబోయేది చాలా భయంకరమైనటువంటి దుఃఖ దినములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఆ వ్యక్తి పడుకొని తిను, తాగు, సుఖించు, ఆనందించు అని చెప్తా ఉన్నాడు కదా, అంతా వచ్చిందని చెప్తా ఉన్నాడు కదా. ఆ తర్వాత మాటగా ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, చదవమ్మా. లోకసువార్త 12వ అధ్యాయము 20 వచనం. అయితే దేవుడు వెర్రివాడా. చూడండి, అంత సంతోషకరమైనటువంటి వాతావరణము అనుభవించాలి, అంత సంతోషకరమైనటువంటి దినాలను అతడు అనుభవించాలి. అంటే తన మనసుతో తాను చెప్పుకుంటూ ఉన్నాడంటే అతని జీవితంలో అలాంటి గొప్ప కార్యం ఎప్పుడూ జరగలేదని అర్థం. అలాంటి గొప్ప ఐశ్వర్యమును సంపాదించిన తర్వాత కూడా ఇలాంటి మేఘము వస్తుందని, సూర్యుడును చంద్రుడును చీకటి కమ్ముకుంటుందని ఆయన ఎప్పుడూ కూడా ఊహించుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊహించలేదు. అయితే దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. ఆయనకైతే తెలియదు, కానీ ఆయన అనుకున్న తర్వాత దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసేస్తానన్నాడు. కానీ దేవుడు ఎంత మంచివాడు అంటే నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున నీవు అనుభవిస్తున్నటువంటి సంతోషము అనగా నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కానీ, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కానీ, నీకు ఇచ్చిన భర్తను బట్టి కానీ, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కానీ, నీకు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి కానీ, దేనిని బట్టి కానీ నువ్వు సంతోషిస్తూ ఉన్నట్లయితే అదే సంతోషంలో నీవు ఉండిపోయి ఇలాగే నా జీవితం ఉండిపోతుందని కలలలో
భావాలలో నీవు ఉండిపోవద్దు. వాటి తర్వాత రాబోయేటువంటి భయంకరమైనటువంటి శ్రమ దినాలు రాబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో ఇప్పటి వరకు అనిపిస్తున్నటువంటి సంతోషాన్ని నేను అనుభవించలేనే అనేటువంటి దినాలు రాబోతున్నాయి అంట. అంటే ఇందాక మనం ధ్యానించాం, శత్రువు నీ చేతికి దొరికాడు, కానీ శత్రువు నీ చేతికి దొరికినా నీకు సంతోషం అనేది ఉండదంట. నీకు భార్య ఉంది, కానీ భార్యతో నీవు సంతోషముగా అనుభవించలేవంట. నీకు సర్వ సమృద్ధి ఉన్నాయి, మేడమెత్తులు ఉన్నాయి, ఆహారం ఉంది, పొలం ఉంది, భూమి ఉంది, విమానాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కానీ వాటిని ఏవి కూడా అనుభవించలేవంట. అలాంటి దినాలను రాబోతున్నటువంటి దినాలలో నీవు చూడవలసి వస్తుంది. కావున నిన్ను ఎలా ఉండమంటున్నాడంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనములో ఏమంటాడంటే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడయ్యా అంటే నీ బాల్య దినములలోనే. అంటే పుట్టినప్పుడే ఎలా దేవుడిని జ్ఞాపకం చేసుకోగలం? కాదు. పుట్టినప్పుడే తల్లి గర్భము నుంచి పుట్టిన వెంటనే అనేటువంటి అర్థం కాదు. నీ జీవితంలో సంతోషం అనుభవిస్తున్నావు, నీ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఆ పరిస్థితుల్లో దేవుని వాక్కు అనగా పుట్టిన వెంటనే అంటే అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి నీవు ఎప్పుడైతే మొదటిగా తెలుసుకుంటావో అప్పుడు ఆ ప్రారంభమున గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంట, ఎప్పుడు స్మరణ తెచ్చుకోవాలంట ఆయనని? ఇదిగో నీ బాల్య దినములందే. అంటే అర్థం ఏమిటాయంటే పుట్టినప్పుడే మనకు దేవుని గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఏం చేశాడు ఎవరికి తెలుసు? ఏమీ తెలియదు. నీకు ఏ వయసులోనైతే దేవుడు నిన్ను ఆశీర్వదించాడో, దీవించాడో, నీకు అన్నీ ఇచ్చాడో, వాటిని బట్టి సంతోషిస్తూ ఉన్నావో అప్పుడే దేవుడు నీతో వాక్యము ద్వారా మాట్లాడినప్పుడే నీవు దేవుడిని స్మరణకు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని గురించి చాలా మంది మనుషులైనటువంటి వారు వింటారు. యేసుని గురించి చాలా మంది మనుషులు వింటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఆయనను గురించి జ్ఞాపకము చేసుకో అంటూ ఉన్నాడు. దేవుడిని గురించి బాల్య దినమంది నువ్వు జ్ఞాపకము చేసుకో అంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటంటే యేసుని గురించి వింటాం, కానీ యేసు దగ్గరికి రమ్మంటే రావు. యేసు దగ్గరికి రమ్మంటే రాము. కానీ యేసు నిజమైన దేవుడేనండి అని అదే నోటితో చెప్తాం. నిజంగానండి, నేను ప్రార్థన చేశానండి, దేవుడు నేను చెప్పినట్లుగే దేవుడు చేశాడండి అంటావు, కానీ దేవుని దగ్గరికి రావు. నువ్వు చేసిన ప్రార్థన బట్టి దేవుడు నీకు మేలు చేశాడు, సంతోషాన్ని అనుభవించావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విషయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు దేవునిని ఏం చేయమంటున్నాడు? స్మరణ తెచ్చుకోమంటున్నాడు. నీ బాల్య దినమంతే అంటే అర్థం ఏంటంటే నువ్వు యేసుని గురించి ఎప్పుడైతే విన్నావో, ఎవరి ద్వారా అయితే విన్నావో, ఏ మాటలైతే విన్నావో, వాటిని నమ్మావో, వాటి ద్వారా నువ్వు మేలు పొందుకొని సంతోషాన్ని అనుభవించావో అప్పుడే ఏం చేయాలి? నీవు ఆయన గురించి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాటిని గురించి ఏమని రాయబడిందంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుండి మనము చదువుకుందాం. వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డి వాళ్ళు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని
విని చాలు చాలు. చూడండి, బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటే అర్థం ఏంటంటే, మనలో కొంతమంది ఎలా ఉంటారంటే, సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమన్నారు కదా అనేసి పుట్టినరోజు అప్పుడు చర్చికి తీసుకురావడం. అవునా? పిల్లల్ని ఎప్పుడు తీసుకొస్తాం? పుట్టినరోజు అప్పుడు చర్చి తీసుకురావడం. లేకపోతే క్రిస్మస్ అప్పుడు తల్లిలు వస్తారు, కానీ పిల్లలు ఎప్పుడు వస్తారు? క్రిస్మస్ అప్పుడు పిల్లలు తీసుకురావడం. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. బాల్య దినములంది అంటే అర్థం ఏమిటో తెలుసా? చిన్నప్పుడే తీసుకురండి అని కాదు. దేవుని వాక్యము ద్వారా నీతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అప్పటి నుంచి నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో నీవు మాట్లాడినప్పటి నుంచి దేవుడు నీ జీవితంలో చాలా మేలులు చేశాడు. ఇక్కడ చూడండి, ఒక గుడ్డివారిని గురించి రాయబడి ఉంది. త్రో పక్కన కూర్చున్నటువంటి 2 గుడ్డి వాళ్ళు ఉన్నారంట. అయితే అదే మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మాటలు విన్నారు. ఏమిటయ్యా అంటే, ఇటువైపున యేసుక్రీస్తు అనేటువంటి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు అని ఈ 2 గుడ్డి వాళ్ళు కూడా విన్నారు. వారు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటే వినిన వెంటనే, అర్థమవుతుందా? బాల్య దినమునందే దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్మరణ తెచ్చుకోవడం అంటే అర్థం ఏమిటయ్యా అంటే, నీవు దేవుని మాటను వినిన వెంటనే, దేవుని గురించిన స్వరము నీ చెవిని పడిన వెంటనే, నీకు విశ్వాసము కలిగిన వెంటనే, నీవు దేవుణ్ణి అడగాలి అనేటువంటి ఆలోచన కలిగిన వెంటనే అని అర్థము. ఇక్కడ ఏమంటున్నాడంటే, అగో యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడు అని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని గురించి నీకు తెలిసిన రోజే అని అర్థం. నీ బాల్య దినమున నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకోమనడం అంటే అర్థం ఏంటంటే, యేసయ్య గురించి నీకు ఎవరైనా చెబితే, యేసుని గురించి నీకు ఏదైనా వార్త వింటే, ఆ వార్తను బట్టి నీకు నమ్మకాన్ని కలిగి యేసు దగ్గర నువ్వు ప్రార్థన చేసినట్లయితే, వాటి వల్ల నువ్వు మేలు పొందుకున్నట్లయితే, వాటిని గురించే దేవుడు రాస్తూ ఉన్నాడు. ఏమని? నీవు సంతోషాన్ని అనుభవించే కదా, దానిని బట్టి నీవు దేవుడిని స్మరణ తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజున మనుషులు ఎలా ఉన్నారంటే, యేసు బాబు ద్వారా మేలులు పొందుతారు, కానీ మేలులు పొందిన తర్వాత మరలా మర్చిపోతారు. ఆ వైపు చూడమన్నా చూడరు. మేలు పొందిన తర్వాత చిన్న కానుకిచ్చి దేవుడు నాకు మేలు చేశాడులే అంటారు, కానీ తర్వాత మరలా కనబడరు. దేవుడు అది చెప్పడా? దేవుడు అలా అనటం లేదు. దేవుడు అలా అనటం లేదు. ఏమంటూ ఉన్నాడంటే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవునికి స్తోత్ర. నువ్వు యేసుని గురించి ఎప్పుడైతే విన్నావో, యేసు మీద ఎప్పుడైతే నీకు నమ్మకం పుట్టిందో, ఎప్పుడైతే యేసుని అడిగావో, అడిగిన తర్వాత యేసుక్రీస్తు దగ్గర నుంచి ఆ బహుమానాన్ని, ఆ గిఫ్ట్ని దేవుడు నీకు ఇచ్చాడో, నువ్వుకి కావాలని దాన్ని ఇచ్చాడో, వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయననే స్మరణకు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున్న స్మరణకు తెచ్చుకోలేనటువంటి వారిని గురించి ఆ ముందు వచనాలు చెప్తూ ఉన్నాడు. ఏమని? దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా నీవు మేలులు పొందుకొని నువ్వు అనుభవిస్తున్నటువంటి సంతోషాన్ని, అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని నేను చిరకాలము అనుభవిస్తూ ఉన్నానులే అని అనుకుంటూ ఉన్నావేమో. ఆయన నువ్వు చిరకాలము కూడా స్మరణకు తెచ్చుకోకుండా, దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి సంతోషిస్తూ, ఆనందిస్తూ, నువ్వు గంతులు వేస్తూ, తింటూ, తాగుతూ, సుఖిస్తూ ఉన్నట్లయితే
నువ్వు దేనిని బట్టి అయితే సంతోషిస్తున్నావు అని చెప్తా ఉన్నావో ఆ సంతోషాన్ని బట్టి అంటావు, చా ఈ సంతోషాన్ని నేను అనుభవించలేకపోతున్నానే, ఈ దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని నేను అనుభవించలేకపోతున్నానే, ఈ ఆయుష్ని నేను అనుభవించలేకపోతున్నానే, ఈ బలం నాలో ఉండలేకపోతే ఉంది, ఈ ఉద్యోగం వల్ల నాకు ఏం ఉపయోగం లేదే. ఇవన్నీ కూడా నీ నోటితో నీవే అనవలసినటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి నీవు ప్రతిదినము ప్రతి క్షణము ఆయనను స్మరణ తెచ్చుకొనకపోతే ఆ దుర్దినాలు అనేవి నీ జీవితములో చూడవలసినటువంటి పరిస్థితులు ఏర్పరచబడతాయి. ఇక్కడ అంటూ ఉన్నాడు ఆ గుడ్డివాడు, ఇదిగో అడుగుతూ ఉన్నాడు, చూడండి, కేకలు వేసును, కరుణించమని కేకలు వేసును, ఓరకుండని జనులు వారిని గద్దించిరి. కానీ వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపమని వారి మరి బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో విషయాన్ని మాట్లాడుతున్నాడు. నువ్వు యేసుని నమ్ముకున్న వ్యక్తివైనా, యేసుని నమ్మని వ్యక్తివైనా, ఏదో ఎప్పుడో యేసయ్య మీద నీకు చిన్న నమ్మకాన్ని కలిగి ఏదైనా అడిగవేమో, యేసయ్య నీకు నీ జీవితంలో వాటిని ఇచ్చాడేమో, వాటిని పొందుకున్నవేమో, వాటిని అనుభవించవేమో. అయితే వాటి విషయమే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వారు దేవుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా నీవు ఆయన మీద నమ్మకం ఉంచావు కాబట్టి దేవుడు ఎలాంటి వాడు? నీ కొరకు నీవు అడిగిన దానిని దేవుడు నిశ్చయముగా అనుగ్రహించు వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయముగా ఆయన నీకు అనుగ్రహించు వాడై ఉన్నాడు. ఈ గుడ్డి వారిద్దరూ కలిసి అడుగుతూ ఉన్నారు, ప్రభువా మమ్మల్ని కరుణించండి, మేము గుడ్డోలముగా ఉన్నాము అంటే వారి పరిస్థితులు ఏమిటో తెలుసా? ప్రసంగి గ్రంథం ప్రకారముగా మనం ధ్యానించినట్లయితే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే వారికి ఇప్పుడు రాబోతున్న దినాలు ఏంటో తెలుసా? సంతోషకరమైనటువంటి దినాలు. అప్పటి వరకు చీకటిలో ఉన్నటువంటి ఆ మనుషులకు, అప్పటిలో మనుషులు ఎవరు గుర్తుపట్టలేనటువంటి ఆ ఇద్దరు గుడ్డి వారికి దేవుడు ఏం చేశాడో తెలుసా? 2 కన్నులను ఇద్దరి మనుషులకి కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడ్డి కళ్ళు కలిగినటువంటి వారి ఇద్దరు మనుషులు కూడా ఏం చేస్తున్నారు? మనుషులను చూడగలుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చదువుదామా? గద్దించరు గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నాను అడగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవమని అడిగిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది వారు వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళు, తెలుసుకున్న వెంటనే, ఆయన మాటను వినిన వెంటనే వాళ్ళు ఆయనను విడిచిపెట్టకుండా, అర్థమవుతుందా? వారికి మేలు కావాలి, మేలు కావాలన్నప్పుడు కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు, మేలు పొందుకున్న తర్వాత కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.